జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జన్మదిన వేడుకలు దిగ్వాల్ గ్రామం జైరాబాద్ తాలూకా నియోజకవర్గంలో చాలా ఘనంగా భారీ ఎత్తున జరుగుతున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సేవలు కొనియాడడానికి మనకు రోజులు సరిపోవు. ఈరోజు ఒక హిందువుకు రక్షణ కావాలంటే భగవద్గీతను వేడుకుంటాడు, ఒక ముస్లింకు రక్షణ కావాలంటే ఖురాన్ వేడుకుంటాడు, ఒక క్రిస్టియన్కు తన యొక్క రక్షణ కొరకు బైబిల్ని వేడుకుంటాడు. కానీ ఆయా ఖురాన్కు బైబిల్కు భగవద్గీతకు రక్షణ కావాలంటే అది భారత రాజ్యాంగం ఒక్కటి మాత్రమే ఇస్తుందని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒక చాకలివాడు చాకలి వృత్తి మాత్రమే చేసేవాడు, మంగలివాడు మంగళ పని మాత్రమే చేసేవాడు, ఒక జాలరి పని మాత్రం చేసేవాడు, ఒక కుమ్మరాయన కుండలు మాత్రమే చేసేవాడు. అది గతం మన చరిత్రలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. బిడ్డ బరాబర్ ఈరోజు మంగళవాడు కలెక్టర్ అవుతున్నాడు, ఒక చాకలివాడు ఐపీఎస్ అవుతున్నాడు, ఒక వడ్రంగరి వాడు దేశ ప్రధానికి పోటీ పడుతున్నాడు, ఒక ట్రైబల్ ఒక గిరిజన తాండాల పుట్టినటువంటి మహిళ రాష్ట్రపతి భారతదేశానికి రాష్ట్రపతి కావాలంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఈరోజు భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అనుభవిస్తూనే కొంతమంది వ్యక్తులు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాలను వాళ్ళు గుర్తించడం పోవడం చాలా ఏజనీయమైన విషయం. ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలు అది ఏ ఒక్కరికి కుల మత వర్గ రహిత ఆడ మాడ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి మహా గొప్ప దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచ నలుమూలలో ఏ దిక్కున చూసినా ఏ ఖండంలో చూసినా ఈరోజు ఒక గొప్ప మానీయని జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయంటే ఆయన వ్యక్తి మన భారతదేశంలో పుట్టాడంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సేవలను కొనియాడడానికి ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించడానికి బహుజనులుగా అంబేద్కర్ వారసులుగా మేమందరం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాం. సంవిధానం కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుతూ మా తోటి వ్యక్తులను పశుపక్తాలను అందరం కూడా కాపాడుకుంటూ పోతాం. అంబేద్కర్ స్ఫూర్తే మా విధానం, ఆయన ఆలోచనే మా యొక్క ముందడుగు. జై భీమ్, జై భీమ్. జై భీమ్. అందరికీ 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఆ మహనీయుడి త్యాగ ఫలితమే, ఆ మహనీయుడి యొక్క పుణ్య ఫలితమే ఈరోజు మనం ఈ యొక్క జీవితాలను మనం అనుభవిస్తున్నాం. ఒకవేళ ఆయన కనుక పుట్టకపోయి ఉంటే ఈరోజు మన బతుకులు ఖచ్చితంగా చీకటిలో మగ్గిపోయిన బూడిదలాగానే ఉంటుండే. లేదంటే ఆనాడు మనం ఏ విధంగా బానిసలమై బతికినామో ఈరోజు కనీసం మనకు తాగడానికి నీళ్లు కాదు కదా, తిరగడానికి కూడా అవకాశం లేనటువంటి రోజుల నుంచి ఈరోజు ఒక తెల్ల చొక్కా వేసుకొని నడి ఊరిలో నడి వీధిలో ప్రతి ఒక్కరు ఒక ఉన్నత స్థాయి మనిషి అయినా సరే, ఉన్నత అధికార వర్గానికైనా సరే, అధిక కులమైనా సరే, ఎవరైనా సరే అందరూ సమానంగా జీవించగలిగే అవకాశం ఇచ్చింది, ఆ హక్కును కల్పించింది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. దేవుడై ప్రతి ఒక్కరు చెప్పేది మాకు బ్రహ్మ తలరాత రాశారు, నా దేవుడు ఎట్లా తలరాత రాసిండో అట్లనే నాకు ఉంటుందని చెప్పేసి నమ్మితే మాత్రం నేను నమ్మేది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం మాత్రమే. ఎందుకంటే ఆ మహనీయుడు కనుక పుట్టకపోయి ఉంటే ఆ దేవుడు ఇచ్చే వరం ఉంటుందో అసలు ఇస్తాడో కూడా తెలియదు. కానీ అసలు అడగకుండానే ఏ దేవుడైనా సరే అడిగితే వరం ఇస్తాడు, అడిగితే నా బతుకు మారుతుంది, అడిగితే నా జీవితం మారుతుంది, అడిగితే నా కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. కానీ నేను చెప్పే మాట ఒకటే మాత్రం, ఏ కోరిక కోరకుండా, ఏ మాట చెప్పకుండా, ఎటువంటి మొక్కలు మొక్కకుండా హక్కు ఒక మనిషిలాగా మనిషి మానవత్వం బతికే హక్కు ఇచ్చింది మాత్రం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. జై భీమ్.